భగవద్బంధువులందరికీ నమస్కారం. హిందూ ప్యాడ్ ఛానల్కి స్వాగతం. స్కంద పురాణ అంతర్గత వైశాఖ మాస మహాత్మ్యము. వైశాఖ మాస మహాత్మ్యములోని 22వ అధ్యాయము దంతిల కోహల శాప విముక్తి. నారద మహర్షి అంబరీష మహారాజునకు వైశాఖ మాస మహిమను ఇలా వివరించుచున్నాడు. శృతదేవుని మాటలను విని శృతకీర్తి మహారాజు ఇలా అడిగెను: మహాముని, ఇహపర సౌఖ్యములనిచ్చు వైశాఖ మహిమలను ఎంత విన్నా కూడా నాకు తృప్తి కలగడం లేదు. నిపములేని ధర్మము, శుభకరములగు విష్ణుకథలు, చెవులకింపైన శాస్త్రశ్రవణము ఎంత విన్ననూ తృప్తి కలగదు. ఇంకనూ వినాలనిపిస్తుంది. నేను పూర్వజన్మలో చేసిన పుణ్యం ఫలించుటచే మహాత్ముడవైన నీవు అతిథివై నా ఇంటికి వచ్చితివి. నీవు చెప్పిన ఈ అమృతోపదేశమును విని బ్రహ్మపదవిని, ముక్తిని నా మనస్సు కోరుటలేదు. కావున నాయందు దయ ఉంచి ఇంకను శ్రీహరికి ప్రియములగు దివ్యములగు ధర్మములను వివరింపగోరుచున్నాను అని ప్రార్థించెను. శృతకీర్తి మాటలను విని శృతదేవ మహాముని మిక్కిలి సంతోషించి ఇలా అనెను: వైశాఖ ధర్మముల మహిమను వివరించే మరొక కథను చెబుతాను, వినుము. పంపాతీరమున శంఖుడు అనే పేరుగల ఒక బ్రాహ్మణుడుండెను. అతడు ఒకప్పుడు బృహస్పతి సింహరాశి అందుండగా గోదావరి ప్రాంతమునకు వచ్చెను. అతడు భీమరథి నదిని దాటి ముళ్ళు రాళ్ళు గల అడవిలో ప్రయాణము చేయుచు వైశాఖ మాసపు ఎండకు బాధితుడై మధ్యాహ్న సమయమున అలిసి ఒక వృక్షము నీడలో కూర్చుండెను. అప్పుడు ఒక బోయవాడు వింటిని పట్టుకొని అక్కడికి వచ్చెను. అతడు దయాహీనుడు, సర్వప్రాణులను హింసించువాడు. సూర్యుని వలె ప్రకాశిస్తున్న రత్నకుండలములను ధరించిన శంఖుణ్ణి పీడించి అతని వద్దనున్న కుండలములను, గొడుగును, పాదుకలను, కమండలమును లాక్కొనెను. తరువాత ఆ బ్రాహ్మణుణ్ణి పొమ్మని విడిచెను. శంఖుడు అచటి నుండి కదిలెను. ఎండకు కాళ్ళు కాలుచుండగా త్వరగా గడ్డి ఉన్న ప్రదేశమున నిలుచుచు, చెట్ల నీడలయందు వెదికి నిలుచుచు, త్వరగా పోవుచు, మిక్కిలి బాధపడుచు ప్రయాణమును కొనసాగించెను. అలా అతడు బాధపడుచు వెళ్ళుచుండగా బోయవానికి శంఖునియందు దయ కలిగెను. అతని పాదుకలను తిరిగి అతనికే ఇయ్యవలెనన్న ఆలోచన కలిగెను. దొంగతనముచే గ్రహింపబడినవైనను శంఖుని పాదుకలు తనవే అని అతని అభిప్రాయము. ఆ కిరాతుడు దయావంతుడై శంఖుని నుండి తాను దొంగిలించిన పాదుకలను అతనికి తిరిగి ఇచ్చివేసెను. ఇలా ఇచ్చుట వలన నాకు కొంతైనా పుణ్యము కలుగును కదా అని భావించెను. శంఖుడు కిరాతుడిచ్చిన పాదుకలను ధరించి మిక్కిలి సంతృప్తిని పొందెను. సుఖీభవ అని ఆశీర్వదించెను. వీని పుణ్యము పరిపక్వమైనది. ఇతడు దుర్బుద్ధియగు కిరాతుడైనను వైశాఖమున ఇలా పాదుకలను ఇచ్చెను. వీనికి శ్రీహరి ప్రసన్నుడై వైశాఖమున ఇట్టి బుద్ధిని కలిగించెనని పలికెను. ఇప్పుడీ పాదుకలను ధరించి మిక్కిలి సుఖించితిని. నాకు ఇట్టి సంతృప్తిని కలిగించిన నీవు సుఖంగా ఉండుమని అతన్ని ఆశీర్వదించెను. కిరాతుడు శంఖుని మాటలను విని ఆశ్చర్యపడెను. నీ నుండి దోచుకున్న దానిని నీకు తిరిగి ఇచ్చితిని. ఇందువల్ల నాకు పుణ్యము ఎలా వచ్చును? వైశాఖము శ్రీహరి సంతోషించును అని అనుచున్నావు. నీవు ఈ విషయమును వివరింపుము అని శంఖుణ్ణి ప్రార్థించెను. శంఖుడు కిరాతుని పలుకులకు ఆశ్చర్యపడెను. శంఖుడు కిరాతునితో, నీవు ఇట్లు నా నుండి దొంగిలించిన పాదుకలను తిరిగి ఇచ్చి ఇలా వైశాఖ మహిమను అడుగుట శ్రీహరి మహిమని అని వైశాఖమును మరలా మెచ్చెను. దుర్బుద్ధివై నా వస్తువులను లాక్కొన్నను. ఎండలో బాధపడు నా యందు దయ కలిగి నా పాదుకలను ఇలా ఇచ్చుట మిక్కిలి విచిత్రమైన విషయము. ఎన్ని దానములు ధర్మములు ఆచరించినను వాని ఫలము జన్మాంతరమున కలుగును. కాని వైశాఖ మాస దానధర్మములు వెంటనే ఫలించును సుమా. పాపాత్ముడవైనను కిరాతుడవైనను దైవవశమున
నీకిట్టి బుద్ధి కలిగినది. నీకు ఇంత మంచి బుద్ధి కలుగుటకు వైశాఖమాసము శ్రీహరి దయ కారణములు సుమా. శ్రీహరికి ఇష్టమైన పని నిర్మలము సంతుష్టికరము అయినచో అదియే ధర్మమని మనువు మున్నగువారు చెప్పారు. వైశాఖమాసమునకు చెందిన ధర్మములు శ్రీహరికి ప్రీతిదాయకములు, మిక్కిలి ఇష్టములు. వైశాఖమాస ధర్మములకు సంతోషించినట్లు శ్రీహరి ఏ ధర్మకార్యములకు సంతుష్టినందడు. తపస్సులు యజ్ఞములు అతనికి వైశాఖ ధర్మములంత ఇష్టములు కావు. ఏ ధర్మము వైశాఖ ధర్మమునకు సాటిలేదు. వైశాఖ ధర్మములను ఆచరించినచో గయకు, గంగానదికి, ప్రయాగకు, పుష్కరమునకు, కేదారమునకు, కురుక్షేత్రమునకు, ప్రభాసమునకు, శమంతమునకు, గోదావరికి, కృష్ణానదికి, సేతువునకు, ఎచ్చటికి, ఏ పుణ్యక్షేత్రమునకు, పవిత్ర నదికి పోనక్కర్లేదు. వైశాఖ వ్రత వివరణ ప్రసంగము గంగానది కంటే పవిత్రమైనది. ఈ నదిలో స్నానము చేసిన వారికి, ఈ ప్రసంగమును విన్నవారికి శ్రీహరి ప్రత్యక్షమగును. ఎంత ధనము ఖర్చు పెట్టినను, ఎన్ని దానములు చేసినను, ఎన్ని యాగాదులను చేసినను స్వల్పములు భక్తిపూర్ణములు అగు వైశాఖ ధర్మముల వలన వచ్చే పుణ్యమునకు సాటికావు. కావునని ఈ పవిత్రమైన వైశాఖమాసములో నాకు పాదుకలను ఇయ్యవలెనని నీకు అనిపించినది. ఈ మాసము అంత గొప్పది కావునని దీనికి మాధవమాసము అని పేరు వచ్చింది. పాదుకలను ఇచ్చుటచే నీకు పుణ్యము కలుగును నిశ్చయము అని శంఖుడు వ్యాధునకు వివరించెను. ఇంతలో ఒక సింహము పులిని చంపుటకై వేగముగా పోవుచు మార్గమధ్యమున కనిపించిన మహాగజముపై పడెను. సింహమునకు గజమునకు భయంకరమైన యుద్ధము జరిగెను. రెండూ యుద్ధము చేసి అలిసిపోయి నిలుచుండి శంఖుడు కిరాతునికి చెప్పే మాటలను వినడం జరిగింది. వారు వెంటనే వైశాఖ మహిమను వినుటచేత గజసింహ రూపములను విడిచి దివ్య రూపములను పొందారు. వారిని తీసుకొని పోవుటకై దివ్యములైన విమానములు వచ్చినవి. దివ్య రూపమును ధరించిన వారిద్దరూ కిరాతునికి మరియు వైశాఖ వ్రతమహిమను చెప్పుచున్న శంఖునికి నమస్కరించారు. అప్పుడు కిరాతుడు శంఖుడు ఆశ్చర్యపడి, మీరెవరు, మాకేల నమస్కరించుచున్నారు అని ప్రశ్నించారు. గజసింహములుగా ఉన్న మీకు ఈ దివ్య రూపములు కలుగుట ఏమిటి అని ప్రశ్నించారు. అప్పుడు వారిద్దరూ, మేము మతంగ మహర్షి పుత్రులము. దంతిలుడు కోహలుడు అనునవి మా పేర్లు. అన్ని విద్యలను నేర్చి యవ్వనములో ఉన్న మా ఇద్దరినీ చూసి మా తండ్రియగు మతంగ మహర్షి, నాయనలారా, విష్ణుప్రియకరమైన వైశాఖమాసమున చలివేంద్రములను ఏర్పరచండి. జనులకు అలసట పోవునట్లుగా విసనకర్రలతో విసరండి. మార్గమున నీడనిచ్చే మండపములను ఏర్పాటు చెయ్యండి. బాటసారులకు చల్లని నీటిని అన్నమును ఇచ్చి వారి అలసటను పోగొట్టండి. ప్రాతకాలమున స్నానము చేసి శ్రీహరిని పూజించండి. శ్రీహరి కథలను వినండి మరియు చెప్పండి అని మాకు బహువిధములుగా చెప్పెను. ఆ మాటలను విని మేము కోపగించితిమి. అతడు చెప్పిన ధర్మములను ఆచరింపలేదు. పైగా మా తండ్రి మాటలను తిరస్కరిస్తూ మాకు తోచినట్లుగా నిర్లక్ష్యముగా సమాధానములనిచ్చితిమి. ధర్మలాలసుడగు మా తండ్రి మా అవినయమునకు నిర్లక్ష్యమునకు కోపించెను. ధర్మవిముఖుడైన పుత్రుణ్ణి, వ్యతిరేకముగా పలికే భార్యను, దుష్టులను శిక్షింపని రాజులను వెంటనే విడువవలెను. దాక్షిణ్యము వలన ధనలోభము చేతను పైన చెప్పిన అకార్యములను చేసినచో సూర్యచంద్రులున్నంతకాలము నరకమున ఉందురు. కావున నా మాటను వినక క్రోధావేశములతో వ్యవహరించుచున్న మీరు దంతిలుడు సింహంగాను కోహలుడు గజముగాను చిరకాలం అడవిలో ఉండుండని మమ్ము శపించెను. పశ్చాత్తాపము నొందిన మేము ప్రార్థింపగా జాలిపడిన మా తండ్రి కొంతకాలమునకు మీరిద్దరూ ఒకరినొకరు చంపుకొనబోదురు. అప్పుడే మీరిద్దరూ కలుసుకొంటారు.
ఆ సమయమున కిరాతుడు శంఖుడు అనే బ్రాహ్మణునితో వైశాఖ ధర్మములను గూడి చర్చించుటను వింటారు. దైవికముగా మీరు కూడా వారి మాటలను వింటారు. అప్పుడే మీకు శాప విముక్తి ముక్తి కలుగునని శాప విముక్తిని అనుగ్రహించెను. శాప విముక్తిని పొంది నా వద్దకు వచ్చి వెళ్ళుదురని మా తండ్రిగారు చెప్పారు. ఆయన చెప్పినట్లుగానే జరిగింది. కృతజ్ఞులమై మీకు నమస్కరిస్తున్నామని దంతిల కోహలలు చెప్పి విమానములను ఎక్కి తమ తండ్రి వద్దకు వెళ్ళిపోయారు. వారి మాటలను విని కిరాతుడు మిక్కిలి విస్మితుడయ్యెను. శంఖుడు కిరాతునితో, ఓయి వైశాఖ మహిమను ప్రత్యక్షముగా చూచితివి కదా. వైశాఖ మహిమను వినుట వల్లనే దంతిల కోహలులకు శాప విముక్తి ముక్తి కలిగినవి కదా అని పలికెను. కిరాతునిలో ఉన్న హింసాబుద్ధి నశించెను. అతని మనస్సు పరిశుద్ధమయ్యెను. అతడు పశ్చాత్తప్తుడై శంఖునకు నమస్కరించి ఇలా అనెను అని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు చెప్పెను. ఈ విషయమును వైశాఖ మహిమను అంబరీషునకు వివరించే నారదుడు చెప్పెను.